మీరు మీకు నేను దీన్ని ఎలా చేద్దాం, ఎలా చేయాలి? ఎందుకంటే గత ఎలక్షన్స్లో మన పార్టీ తరపున కానీ నా తరపున కానీ తప్పులు జరిగినాయి. తప్పుల్ని ఎంచుకుంటా కూర్చుంటే విజయం రాదు. లేదు పలానాడి వల్ల నేను ఓడిపోయాను, పలానా దాని వల్ల చేశాను, పలానా ఈ పని చేస్తే గెలిచానంటే విజయం రాదు. మన తప్పుల్ని సరిచేసుకొని ముందుకెళ్తంలోనే విజయం ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. ఇది ఎందుకు చూస్తున్నానంటే మీకు నేను ఇదే రాజకీయ సమావేశం కాదు. నా ముందున్న మేధావులు అన్న సంగతి నాకు తెలుసు. సో నా ఇంట్రాక్షను, మన ఇంట్రాక్షను తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవటానికి ఇంపార్టెంట్ కావాలా అనేదే నా ఉద్దేశం. ఒక రాజకీయ మీటింగ్లోనో లేకపోతే కార్యకర్తను ఉత్తేజపరిచే మీటింగ్గానో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ విధి విధానాలని చెప్పాల్సిన అవసరం మీ స్థాయిలో వ్యక్తులకు అవసరంలా. ఇవన్నీ మాకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తులు మీరు, వీటన్నిటి మీద మాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తులు మీరు. నేను ఏం కోరుకుంటున్నానంటే మొదటగా నన్ను నేను సంస్కరించుకోవటానికి నేను రెడీగా ఉన్నా. నాలో తప్పులుంటే తప్పకుండా చెప్పండి. శివకుమార్ గారు ఇదిగో మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, లేకపోతే మీ బిహేవియర్ ఎలా ఉంది, లేదా మీ అప్రోచ్ ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఇంకా బాగుంటుందంటే తప్పకుండా వాటిని సరి చేసుకొని ముందుకెళ్ళటానికే నేను ఉండా. కానీ నాకేదో పరిజ్ఞానం ఉంది, నాకేదో రాజకీయ అనుభవం ఉంది, లేకపోతే మా నాన్న ఈ తెనాలకు మున్సిపల్ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు కాబట్టి మీరు నన్ను భరించాలి అని నేను అంటున్నా. ఆ ఉద్దేశంతో కూడా లేదు. నేను ఇంతాక ఎందుకన్నానంటే రాజకీయ పార్టీల్లో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి చివరి వరకు మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి దాన్ని కూడా మనం భరించాలా, అనుభవించాలా. గత ఎలక్షన్స్లో మనం వచ్చే నాటికి మన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో రాజశేఖర్ రెడ్డి గారిని నమ్మిన వ్యక్తులు ఈ పార్టీకి ఓటర్గా ఉండి విజయానికి అతి సునాయాసంగా ఉన్న సందర్భం మన పార్టీ. కానీ చివరికి ఎలక్షన్కి వచ్చే నాటికి మనం 2% ఓటు తేడాతో, అంటే సుమారు 5 లక్షల ఓటు తేడాతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్ర పరిస్థితి. తెనాలి నియోజకవర్గ పరిస్థితి చూద్దాను. నేను వైఎస్ఆర్ పార్టీలో చేరాలి అని అనుకున్నాను. తప్పకుండా నాలాంటి నాయకుడు ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీలో చేరాలి అనుకున్నప్పుడు సీటు ఆశించడం అనేది సహజం రాజకీయాల్లో. ఎందుకంటే నేను పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడిని, రాజకీయాల్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నాడిని. నేను పార్టీలోకి వచ్చేప్పుడు నేను 2 కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని నేను లైక్ చేశాను, అది ప్రధాన కారణం ఒకటి. అలాగే వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలంగా ఉంటుంది. సో ఒక యంగ్స్టర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతున్నాడు, నేను యంగ్స్టర్నే కాబట్టి నా పార్టిసిపేషన్ కూడా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ నాకు ఉంది. నేను పార్టీలో చేరినాక చూసే చాలా రిపోర్ట్స్లో ఈ స్టేట్లో కానీ తెనాలి నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ పార్టీ దగ్గర 8% వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి వేరియేషన్ ఉందని చెప్పి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను సొంతంగా కూడా సర్వే చేయించుకున్నా. దాంట్లో కూడా దగ్గర 7.5% వేరియేషన్ వచ్చింది. ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ నాటికి ఎంత వేరియేషన్ వచ్చింది అనేది మనం ఒకసారి అనలైజ్ చేస్తే
దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది అనేది అనలైజ్ చేస్తే చాలా అంశాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే క్యాడర్ బిల్డప్ చేయలేకపోయిన పార్టీగా మనం ఆ రోజుకుంటాం. ఓటర్ ఉన్నాడు, ఈ పార్టీ మీద విశ్వాసం ఉంది, నాయకుడి మీద నమ్మకం ఉంది, నాయకత్వం మీద నమ్మకం ఉంది, కానీ క్యాడర్ బేస్డ్ పార్టీ అవలా. 2, నాయకుడి మీద విపరీతమైన ప్రచారం, దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి అట్టంటాడంట, ఇట్టంటాడంట. జగన్మోహన్ రెడ్డి ఆఫీసులోకి వెళ్తే ఒకే చైర్ ఉంటుందంట, ఇక్కడ ఎవరు ఉండడంట, అందరూ నుంచొని చేతులు కట్టుకొని మాట్లాడాలంట. ఇలాంటి రకరకాల దుష్ప్రచారాలు ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళున్నాయి. ఎప్పుడైతే ఈ క్యాడర్ బిల్డప్ సరిగ్గా జరగలేదో, ఎలక్షన్స్ ముందు 2 ఎలక్షన్స్ ఉన్నాయి తీసుకురావటం. డెఫినెట్గా చెబుతున్నాను, మీరు ఎప్పుడైనా చూడండి, ఎందుకంటే మీ అందరు మేధావులు, ఏ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా ఒక సాధారణ ఎన్నికలు జరుగుతున్న 20 రోజుల ముందు 2 ఎలక్షన్స్ పెట్టిన దుర్మార్గపు ఆలోచన ఎవరన్నా చేశారా అనేది. ఇది ఎందుకు చేశారు అనేది దీని వెనకమాల చాలా కుట్ర ఉంది, చాలా కుట్ర ఉంది. ఇది ఒక సాధారణ ఎలక్షన్, ఈ రాష్ట్రాన్ని అసెంబ్లీ ఎలక్షన్, ఈ దేశ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న ఒక పెద్ద ఎలక్షన్, సాధారణ ఎలక్షన్స్ కు ముందు 20 రోజులు ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకొచ్చారంటే దాని యొక్క ఆంతర్యం బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు ఆ రోజు ఉన్న టైంలో, ఉన్న సిచ్యువేషన్స్లో ఇదంతా నేను ఎందుకు చూస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను జాయిన్ అయిన రోజే నా సీట్ అని చెప్పారు. తర్వాత రకరకాల పరిస్థితులు ఆయనకు వచ్చి 16వ తారీఖు నామినేషన్ అయితే 14వ తారీఖు బహుశా నాకు అనౌన్స్ చేశారు. అప్పుడు దాకా తెనాల్లో డైలమా, సీట్ ఎవరికి ఏంటి అనేది. ఆఖరికి ఓపెన్గా మాట్లాడుతున్నాను, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే క్యాడర్ కూడా భయం వేసిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలా, శివకుమార్ దగ్గరికి వెళ్ళాలా, ఇంకోటి దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడి దగ్గరికి వెళ్తే ఎవరికి వస్తుందో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు. ఈయన దగ్గరికి వెళ్తే ఆయన కోపమేమో, ఆయన దగ్గరికి వెళ్తే ఈ కోపమేమో అనే సిచ్యువేషన్స్ లో రాజకీయం చేయాల్సి వచ్చింది, ఎలక్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయినా ఫేస్ చేశా. తర్వాత పార్టీలో ఉన్న నాయకులు ఎవడ డ్రామాలు అటు చేశాడు, ఎవడ చేయాల్సింది అటు చేశాడు, ఎవడు ఎట్లా చేస్తున్నాడో తెలిసి శ్రీకృష్ణ పరమాత్మ లాగా చూడాల్సిన పరిస్థితి నాది. అన్నీ తెలిసి తెలియనట్టు ఉంటాం. ఆజ్ఞ భరించా. ఇప్పుడు కూడా చెబుతున్నా, గత మనం చేయాల్సిందేంటి, నా దగ్గర నుంచి క్యాడర్ దాకా ఇదే నా అనలైజేషన్. పార్టీ దూరంగా ఉంది, ఆ వర్గాలని తీసుకురావటం. ఎక్కడెక్కడ మనం వీక్ ఉండాం వాటిని స్ట్రెంథన్ చేయటం, ఎక్కడెక్కడ మనం బాగా స్ట్రెంత్గా ఉండాం దాన్ని ఇంకా స్ట్రెంత్ చేయటం. ఈరోజు మీ అందరూ ఆలోచించి ఒక విషయం చెబుతాను. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న విలేజ్ లో వైఎస్ఆర్ పార్టీ ఏమన్నా కూర్చోటానికి నుంచోటానికి కూడా పర్మిషన్ కావాలన్న ఊళ్ళో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉన్న విలేజ్ లో మాత్రం తెలుగుదేశం వాడు వస్తున్నాడు. ఎలా జరుగుతుంది ఇది? ఎక్కడ లోపం, ఎవరి లోపం? ఎందుకు మనం చేయలేము? చెయ్యాలా? ఇదేనా రాజకీయం? దీనికి ప్రధానంగా మద్దతు కావాల్సింది మీ సహకారం, మీ మద్దతు. ఎందుకంటే ఇంతాక పెద్దలు డేవిడ్ గారు
మీ ప్రొఫెషన్ గురించి చెప్పిన మాట వాస్తవం. నేను మీకు తెలుసో తెలీదు, నాకు తెలీదు, నేను లా సెకండ్ ఇయర్ చదువుతా మా ఫాదర్ చనిపోతే డిస్కంటిన్యూ చేశాను. నేను చదువుతున్న రోజుల్లోనే మా ఫాదర్ చనిపోతే నేను అప్పుడు కాలేజీ కరస్పాండెంట్ అయ్యాను. సో అట్ ది ఏజ్ ఆఫ్ 22 years నేను కాలేజ్ సీట్లో కూర్చున్నా. బహుశా అదృష్టం నాకు కలిగింది, అంత చిన్న వయసులో కాలేజీ కరస్పాండెంట్ అయ్యే అదృష్టం. సో మీరు చూస్తూ ఉంటే సాధ్యమైనంత వరకు నాలో ఉన్న లోపాలను నేను సరి చేసుకుంటున్నాను. నేను అందుకే క్యాడర్తో కూడా మాట్లాడేప్పుడు మీటింగ్లో కూడా నేను చెబుతూ ఉంటాను, మనందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. నేనేదో చెప్పానని వద్దు. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే కనీసం నాకు ఫోన్లో అన్నా చెప్పండి. డైరెక్ట్ కాకపోతే ఫోన్లో అయినా చెప్పండి. తప్పకుండా నా నిర్ణయాన్ని మళ్ళీ ఇలా కాదా ఇలా చేద్దామని చెప్పి నేను చూస్తాను అని. పార్టీ ద్వారే మన నాయకత్వం లక్షణాలు పెంచుకుందామని. అలాగే ఇక్కడ యాజ్ అడ్వకేట్స్ గా మనం ఒక్కసారి తెనాలి రాజకీయాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ద్వారా ఫేమస్ అయిన ఈ రోజు సీనియర్ మోస్ట్ లాయర్లుగా చెప్పుకుంటున్న ఇద్దరు అన్నామ సత్యనారాయణ నాయకత్వంలో పెంచిన వ్యక్తులే. అది ఎస్ రామారావు కానీ కోగంటి శంకరరావు కానీ. వాస్తవం, దీన్ని చెప్పడానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకోటి అనుకోవటానికి ఏం లేదు. ఆ రోజు ఫ్రెషర్స్కి తెనాలకు రాజకీయ వచ్చారు వాళ్ళు. ఆ రోజు అన్నా సత్యనారాయణ ఎమ్మెల్యే ఒక మంచి యంగ్స్టర్ లాయర్ కావాలనుకున్నారు. ఎవర్రా అని వెతికిచ్చినప్పుడు ఎస్ రామారావు శంకరరావు ఉన్నారు. ఇద్దరికి అండ ఇచ్చింది పార్టీ అండతోనే వాళ్ళు ఈ రోజు ప్రొఫెషన్ బాగా పెంచుకున్న మాట యథార్థం. ఇది ఎందుకు నేను చెబుతున్నానంటే దయచేసి ఇది ఎవరిని కించపరచడానికి కాదు. వాళ్ళిద్దరి మీద నాకు అపారమైన గౌరవం ఉంది, అపారమైన గౌరవం ఉంది. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే ఇంతాక సోదరు చెప్పారు చూడండి, అడ్వకేట్స్ కి పార్టీ అండ ఉండాలి అనేది. అది వాస్తవం. అది ఎప్పుడు వస్తుంది అంటే తెనాలి నియోజకవర్గంలో ఓట్లు లేనాడల్లా తెనాలిలో ఎమ్మెల్యే అవుతుంటే రాదు. తెనాలి నియోజకవర్గంలో ఓటు ఉన్నాడు, వాడికి తెలిసిద్ది ఆ బాధలు, వాడికి తెలిసిద్ది ఇక్కడ ఎవడ కష్టపడి ఈ పార్టీని పునాదులు లేపాడు. నాకు ఇవాళ ఇక్కడ సీట్ రాకపోతే అనకాపల్లిలో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది, గుంటూరులో వచ్చింది అనుకున్న నాడికి స్థానిక నాయకత్వం మీద ఏం ప్రేమ ఉంటుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కానీ నేను కానీ, మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. మనం రోజు కనపడంగానే 2 చేతులు దండం పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ కొత్తగా వచ్చినాడు ఎవడికి తెలియదు, అందుకని ఆడు అందరికీ 2 చేతులు దండం పెడతా పోతా ఉంటాడు. మనకు తెలుసు ఎవడో ఫ్రెండ్కి చేయొచ్చు, ఎవడో భుజం మీద చేయొచ్చు, ఎవడికి దండం పెట్టచ్చు, ఎవడికి 2 చేతుల్లో దండం పెట్టాలా మనకు తెలిసిద్ది. కానీ కొత్తగా వచ్చినాడికి ఏం తెలిసిద్ది, ఎందుకు లేకోవాలా అని చెప్పి 2 చేతులు దించకుండా పెడతానే ఉంటాడు. అంటే నేను దేనికి చూస్తున్నానంటే ఇది ఒక నియోజకవర్గంలో లోకల్గా ఉండి నీతి నిజాయితీలతో పనిచేసి నీతి నిజాయితీతో రాజకీయాల్లో ఉన్నాడికి ఎంత గ్రిప్ ఉంటుందో, రాజకీయాల్ని వ్యాపారంగా మార్చి రాజకీయ పార్టీల ద్వారా రాజకీయాన్ని వృత్తికి చేసుకొని ఇక వాడు ఏంటంటే ప్రొఫెషనల్, రాజకీయం కూడా ప్రొఫెషనలైజ్. ఇవాళ ఏడ కుదిరింది ఏడ సంపాదించుకుంటాడు, రేపొద్దు నియోజకవర్గం మారితే అక్కడ, ఇంకో రోజు ఇంకోటి. కానీ ఏదో ఆడి పక్కన ఆడిని నమ్మి ఆడికి భజంత్రి కొట్టేవాడో లేకపోతే బాణా చేసేవాడో వాటితో పాటు వీడు కూడా సంపాదించుకోవటం. కానీ అసలు క్యాడరు పార్టీకి ఎవడో పనిచేస్తున్నాడు, పార్టీకి ఎవడో సర్వీస్ చేశాడు. సర్వీస్ చేసిన వాళ్ళు 10 మంది ఉండొచ్చు, 10 మందికి న్యాయం చేయకపోవచ్చు పార్టీ. కానీ ఆ ప్రయారిటీ ఇచ్చడంలో ఉన్న ఇంపార్టెంట్, ఆ ప్రయారిటీ. తెనాలి నియోజకవర్గ శివకుమార్గా ఈ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నాడో ఆ వర్గాల్ని, ఆ వ్యక్తులకి
తెనాలి చరిత్రలో మీకు మాత్రం అన్యాయం జరగదని చెప్పి సందర్భంగా గుర్తుపెట్టుకొని పైకి లేపేవాడినే కానీ పైకొండాన్ని అణిచే తత్వం లేదు. అదిగాక పార్టీ విజయానికి ఎవరైతే కష్టపడుతున్నారో తప్పకుండా వాళ్ళకి పార్టీ ద్వారా కూడా గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం, కానీ ఇంకో రకంగా మాత్రం కాదు. మా పార్టీ బీదల పార్టీ. దీంతో ఎందుకు బీదల పార్టీ అన్నానంటే ఈ పార్టీని నమ్ముకున్న సామాజిక వర్గాలు బీదవాళ్ళు, అందుకని బీదల పార్టీ అన్నాను. సో ఇక్కడ వాళ్ళకి గ్రామాల్లో కానీ లేదు పార్టీల ద్వారా కానీ లేదు పెత్తందారుల ద్వారా కానీ వచ్చే సమస్యలకి లీగల్ అడ్వైజ్ అనేది, లీగల్ సహాయ సహకారం అనేది చాలా అవసరం. ఇది ప్రతిసారి గ్రామంలో చిన్న ఇష్యూ జరిగినప్పుడు, చిన్న గొడవ జరిగినప్పుడు అన్నాబత్తిన శివకుమార్కి ఫోన్ చేసి పట్టుకోవాలంటే కష్టమైంది. అది రాజకీయాల్లో ఎవరికి పాసిబుల్ కాదు. లేదు నేను ఎవడో పేరు చెప్పి ఇదిగో పలానా దుర్గా ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, అప్రోచ్ అన్నానంటే వాళ్ళు దొరకపోతే అది కూడా రాజకీయాల్లో బ్యాడే. అది ఎవరి మీద పడిద్ది అంటే చివరికి పార్టీ మీద పడిద్ది, శివకుమార్ మీదను ఇంకోళ్ళ మీద కాదు. ఏంట్రా పార్టీ ఎవడు ఫోన్ చేసినా పట్టించుకోడు, ఇట్లాంటి పార్టీలు మీరు ఉండాలని పక్కనాడు ఆయన ఎగ్గొస్తాడు. ఎందుకంటే వాడు చూసేది ఆపర్చునిటీ కోసం. ఈ ఆపర్చునిటీ మెచ్యూర్డ్ లెవెల్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అధికారం ప్రతిపక్షం రెండు వాళ్ళు చేశారు. మనకి ఇంకా డెవలప్ అవ్వాలి. ఆ ఉద్దేశం ఏంటి అంటే మీ ద్వారా తెనాలి నియోజకవర్గంలో పార్టీ స్ట్రెంథన్ అయింది అని ప్రగాఢంగా నమ్మే వ్యక్తుల్లో నేను మొదట వాడిని. దీనికి మన రైట్ వేగా, రైట్ అప్రోచ్గా సాధ్యమైనంత వరకు తెనాలిని వేమూరు నియోజకవర్గాల్లో క్యాడర్కి లీగల్ సంబంధంగా ఒక టీముగా ఏర్పడి మనం ఎంతో కొంత సర్వీస్ చేయగలిగితే అది పార్టీకి, మనకి, మనం సర్వీస్ చేసిన దానికి మీకు ప్లస్ లాయర్గా ఎదుగుదలకు కూడా మీకు ఇది ఎంతో మంచి డయాస్ అనేది నా ఫీలింగ్. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా పొరపాటు ఉంటే దయచేసి అన్నిదా భావించమాకండి. సర్వీస్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం పబ్లిక్ లో మీ యొక్క ఆ లాయర్ హోదాని పెంచిద్ది, మీ ప్రాక్టీస్ని పెంచిద్ది, మీ వ్యక్తిత్వాన్ని పెంచిద్ది, మీ కెపాసిటీని పెంచిద్ది. అందుకే నేను ఇంతాక అది చెప్పటం కోసం ఎస్ రామారావు పేరు, శంకరరావు పేరు చెప్పా కానీ వేరే కాదు.